అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు రాధా మధు. ఈ కథను రచించిన వారు తులసి భానుగారు. రాధా మధు ఒక పెళ్లిలో ఉన్నారు. పెళ్లి కూతురు వాళ్ళు ముహూర్తం రేపు అనగా ఆ ముందు రోజు సరదాగా అందరూ పాటలు, డాన్సులు, పొడుపు కథలు అలా ఏవి వస్తే అవి చేసి చూపాలి అన్నట్టుగా ఏర్పాటు చేశారు. అందరూ హుషారుగా పాల్గొంటున్నారు. రాధా మధు ఎంత చక్కగున్నావే అనే కొత్త పాటలకు, పాండవులు పాండవులు తుమ్మెద అనే పాత పాటలకు సమానంగా చలాకీగా నృత్యం చేస్తూ అందరి చప్పట్లు, ఈలలు అందుకుంటున్నారు. రాధ వయసు 55, మధు వయసు 62. బాబాయ్, మీరు ఏం తింటారో మాకు చెప్పండి, మేము అవి తిని మీలా ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటామన్నాడు పెళ్లి కూతురు తండ్రి రాజేష్. మా రాధమ్మ ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేస్తా అన్నాడు మధు. ఏం రాదమ్మా, ఏం మంత్రం వేసి వండుతావో మాకు చెప్పు, మా ఆయన నా వంటలకు పెట్టే వంకలకి నా తల వాచిపోతుంటుంది అంది శారద రాజేష్ తల్లి. ఏమీ లేదక్క, మామూలుగానే వండుతా అనేసింది రాధ. మరుసటి రోజు పెళ్ళి అయ్యి అప్పగింతలప్పుడు రాజేష్ వీణ తమ కూతురు శ్రేయను వదల్లేక ఒకటే ఏడుపు. శారద మనవరాలి కోసం దిగులు పడుతుంది. రాధ మధు ధైర్యం చెబుతున్నారు. ఈ రోజుల్లో ఏమంత దూరాలరా, ఎక్కడున్నా ఒక్క రాత్రిలో చేరిపోవచ్చు, ఎవరికి ఎవరిని చూడాలనిపించినా సరే అని చెబుతూ పెళ్లి తర్వాత 2 రోజులకి రాధా మధు వారింటికి బయలుదేరుతున్నారు. శారద వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు వారింటికి. శారద మూతి ముడుచుకొని కూర్చుంటుంది కాసేపు, ఏదో గొనుక్కుంటుంది కాసేపు. రాధ కాసేపు ఇదంతా చూసి శారదను అడిగింది ఏమిటి అని. శారద చెప్పింది, ఇన్నేళ్ళు వచ్చి వాడు కూడా ముసలాడవుతున్న రాజేష్కి అమ్మ నాన్నని దగ్గర పెట్టుకోవాలని అనిపించట్లేదు. వీణ పడనీదు. తన కూతురు పెళ్ళయి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చింది వీణ. అదే కన్నతల్లి మనసు కాదా నాది, అదే బాధ కాదా నాది. ఎంతసేపు మేము తిరుపతిలోనే ఉంటాము, రాజేష్ వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు. అప్పుడప్పుడు రాకపోకలు తప్ప అయిన వాళ్ళలా కలిసి ఉన్నదెప్పుడు. వీణకు నా బాధ ఎప్పటికైనా అర్థమవుతుందో లేదో అని మూతి 30 వంకర్లు తిప్పింది. రాధ వింటూ ఉంది. వీణ చెరో బాక్స్ అందిస్తుంది. పెళ్లి స్వీట్లు, కార బూందీ సర్ది పెట్టాను బాక్సులో, వెళ్ళాక తినండి అని చెబుతూ. నాకేమీ వద్దు అంది శారద. వీణ మొహం చిన్నబోయింది. నాకు షుగరు, ఆయనకు బీపీ, ఏం వద్దు అంది పుల్ల విరిచినట్టు. రాజేష్ వింటూ ఇది మామూలేగా అన్నట్టు వీణకు సైగ చేశాడు, బాధపడకు అన్నట్టు. అది చూసి శారదకు ఇంకా కోపం వచ్చింది. అమ్మా అని పక్కన వచ్చి కూర్చొని తల్లి చేయిని పట్టుకోబోతున్న రాజేష్ చేతిని నెమ్మదిగా తోసేసింది శారద. రాధ అదంతా చూస్తూ ఉంది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు. రాధ వాళ్ళు, శారద వాళ్ళు. కొన్ని నెలలకి వీణకి క్యాన్సర్ అని తెలిసింది. తల్లడిల్లిపోయాడు రాజేష్. శ్రేయ పెళ్ళి అయి వెళ్ళాక వీణ ఒంటరిగా అనిపిస్తుంది అనుకొని వీణతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నాడు రాజేష్. దానివల్ల వీణతో ఇంకా అనుబంధం ఎక్కువైంది రాజేష్కి. ఇప్పుడు ఈ అనారోగ్యం వార్త అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. శారద కూడా వీణ ఆరోగ్యం గురించి తెలుసుకొని బాధపడింది. రాజేష్కి ధైర్యం చెప్పడానికి వెళ్ళారు శారద దంపతులు. రాజేష్ వాళ్ళ ఇంటిలో పని అమ్మాయి ఉంది. వీణకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే వీణకు ఆసర ఇచ్చి మంచం మీద పడుకోబెట్టాల్సి వచ్చేది శారదకు. అది తప్ప పనులన్నీ పనమ్మాయి చూసేస్తుంది. అది కూడా రాజేష్ ఇంట్లో లేనప్పుడే. రాజేష్ ఇంట్లో ఉంటే వీణను తనే చూసుకునేవాడు. ఆ మాత్రం చిన్న ఆసర ఇవ్వటానికే శారద. మాకు ఏనాడైనా నువ్వు చేసింది లేదు, చూసింది లేదు, ముసలిదాన్ని ఇప్పుడు నేను నీకు చేయాల్సి వస్తుంది అని సాధించేది శారద. వీణని విని విని ఒకరోజు వీణ శారదకు చెప్తుంది, అత్తయ్య, పెళ్ళైన కొత్తలో మావి ఇద్దరివి ఉద్యోగాలు. మీరే కదా అప్పట్లో అనేవారు, ఇంట్లో మాకు తోచదు, పైగా మీరు ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ నేను చేసి పెట్టలేను అని. మీరే తిరుపతిలో మాకు హాయిగా ఉంటుంది, ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ, కాలక్షేపం ఉండదు అని మీరే కదా స్వయంగా తిరుపతిలో స్థిరపడ్డారు. నేను మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని ఎప్పుడైనా మీతో చెప్పానా అంది వీణ. ఉండమని కూడా చెప్పలేదుగా అంది శారద ఏమాత్రం తగ్గకుండా. మనసుకి కష్టం అనిపించింది వీణకి. అత్తయ్య, ఒకరిని ఒకరు చూడలేదు అనుకోవటం ఎందుకు? ఎవరి పరిస్థితి వారికి నిత్యం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు శ్రేయ తన కొత్త బంధాలను అర్థం చేసుకోవాలి. వాళ్ళు తనని ప్రేమగా స్వీకరించాలి. ఇప్పుడు శ్రేయకు ఆ పనే ముఖ్యం.
శ్రేయ వెళ్తూనే మనని మర్చిపోయింది అనుకొని బాధపడ్డామంటే అది మన పొరపాటు కాదంటారా? అలానే నేను పెళ్ళైన కొత్తలో అటు ఉద్యోగం, మీ అబ్బాయి, ఇటు ఇల్లు దిద్దుకోవడం, ఇలా అన్ని సరిగ్గా చేయటంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని. మీరు ఉండే నెల రోజుల్లో ఏదన్నా ఒక పని చేయాల్సి వస్తే నీ పని కోసమా ఈ ఇంట్లో నేనున్నది, ఇంత దూరం నేనొచ్చింది అని నాతో పోట్లాడేవారు. కోపంతో 4 రోజులు ముందుగానే వెళ్ళిపోయేవారు. నేను మీకు అనువుగా లేనేమో కానీ ఏ రోజు మిమ్మల్ని వ్యతిరేకించలేదు, మీ మీద కోపము పెట్టుకోలేదు అని చెబుతూనే వీణకి స్పృహ తప్పిపోయింది. రాజేష్కి ఫోన్ చేసి చెప్పింది శారద కంగారుగా. వీణను హాస్పిటల్లో చేర్పించారు. శ్రేయ, రాధ, మధు వచ్చారు వీణను చూసేందుకు. రాజేష్కి పనమ్మాయి చెప్పింది శారద వీణ మాటల గురించి. రాజేష్కి ఎప్పుడు లేని కోపం వచ్చింది శారద పైన. అమ్మ, నువ్వు నా చిన్నప్పుడు నాకు అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్నావా? అలా అని ఆ విషయంలో అయినా కూడా నేను ఏ రోజైనా నిన్ను నిందించానా? ఈ మధ్యకాలంలో నువ్వు మాతో మాట్లాడేది అంటే అది కేవలం మమ్మల్ని సాధించటమే అని గదిలోకి వెళ్ళి తలపట్టుకొని కూర్చున్నాడు. రాధ శారదకు చెప్తుంది, అక్క, నువ్వు బావగారితో పాటు బదిలీల మీద ఊరులు మారినప్పుడల్లా బావగారితో వెళ్ళిపోయేదానివి. వాడి చదువు పాడు అవ్వకూడదని నా దగ్గర ఉంచి వెళ్ళేదానివి. పిల్లలు లేని మాకు అది వరమే కానీ రాజేష్కి ఎంత శాపమో. వాడికి జ్వరం వచ్చిన మైకంలో నేను ఎంత కలవరించేవాడో విన్న నాకు తెలిసేది. నేను ఎంతగా వాడిని నా చేతులతో పొదివి పట్టుకొని గుండెలు హత్తుకొని ఉన్నా వాడికి అమ్మ చేతుల వెచ్చదనం, అమ్మ చేతుల భద్రత లోటుగా అనిపిస్తూ ఉండేదని నాకు బాగా అర్థమయ్యేది. నువ్వు బాధపడతావని నేను నీకు ఏ రోజు ఇంతలా చెప్పలేదు. వాడు నిద్రలోనే తనకు తెలియకుండా కలవరిస్తేనే తప్ప నాకు వాడి బాధ తెలిసేది కాదు. ఎందుకంటే వాడి స్వభావానికి వాడు ఎవరిని నిందించే రకం కాదు. అప్పుడు కారణంతారాన నువ్వు తల్లిలా వాడి దగ్గరుండలేకపోయావు. ఈరోజు నీ బాధకు కారణం నువ్వనుకునే వాళ్ళ నిర్లక్ష్యము కాదు, వీణ స్వార్థము అంతకంటే కాదు. నీ ఆశించే గుణం కూడా ఒక కారణం. మాకు పిల్లలు లేరు, మాకు ఆశ కూడా లేదు మమ్మల్ని పిల్లలు చూడాలని. అందుకే మాకు ఏ ఆశభంగం కూడా లేదు. అందుకే మేము ఏ ఆశల బరువు మొయ్యకుండా స్వేచ్ఛగా ఉంటాము. రాజేష్ పేరుకి మీ కన్నబిడ్డ. మా చేతుల్లోనే వాడి బాల్యమంతా గడిచిన వాడికి మేము ఎంత చేసినా వాడు మాకు బదులుగా ఏదో చేయాలి అని మేము అనుకోలేదు. వాడు ప్రేమగా ఏ చిన్న పని మా కోసం చేసినా మురుసుకున్నామే కానీ వాడి నుంచి ఎక్కువగా ఏదీ ఆశించలేదు. ప్రేమ, గౌరవం అనేవి ఇవ్వబడతాయే కానీ మనం ఆశించినంత మాత్రాన ఊరికే వచ్చేవక్క. మా హుషారుకి కారణం ఏమిటి అని చాలాసార్లు అడిగావు కనుక చెబుతున్నా. కారణం ఇది అని అంతే. నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చెప్పలేదు. నిజమేంటో తెలుసుకొని నీ మనసును నువ్వు కుదుటపరచుకోవటానికే ఇదంతా చెబుతున్నా అంది రాధ. మధు కూడా సరిగ్గానే చెప్పావు అన్నట్టు రాధ వైపు చూసి తలూపాడు. శారద వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నంలో ఉంది. చూసారు కదండి, ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.